హాయ్ అండి, మల్బరీ ఫ్రూట్ తో స్మూతీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ నేను కొన్ని డ్రై ఫ్రూట్స్ ముందు రోజు నైటే నానబెట్టి పెట్టుకున్నానండి. కొన్ని జీడిపప్పు, కొన్ని బాదం పప్పు, గుమ్మడి గింజలు, ఇలా మన ఇంట్లో ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయో అన్ని కొన్ని ముందు రోజు నైట్ నానబెట్టుకొని గుప్పుడు కిస్మిస్ కూడా వేసేసి బాదం పైన తొక్కు తీసేసి వేసుకోండి. గుప్పెడు మల్బరీ ఫ్రూట్స్ శుభ్రంగా కడిగి మిక్సీ జార్లో వేసేసుకొని దీంట్లో షుగర్కు బదులు ఒక 2 స్పూన్ల బెల్లం పౌడర్ వేసుకుంటున్నానండి. ఇక్కడ అన్నీ కలిపి ముందు మిక్సీ జార్లో మెత్తగా పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత కాసి చల్లార్చిన పాలు, చిక్కడి పాలు 1 గ్లాస్ పోసుకొని 1/2 గ్లాస్ వాటర్ పోసేసి మళ్ళీ ఇంకొకసారి మిక్సీ వేసుకోవాలి. ఇలా మిక్సీ వేసుకున్న స్మూతీని గ్లాసుల్లో పోసిన తర్వాత మల్బరీ ఫ్రూట్ చిన్న ముక్కలుగా కట్ చేసి పైన వేసేసుకోండి. ఈ విధంగా డైలీ 1 గ్లాసు స్మూతీని సీజన్ వారీగా దొరికే ఫ్రూట్స్ తో తయారు చేసుకొని తాగితే ఆరోగ్యానికి చాలా